ప్రపంచంలో ఎవరు నవ్వు ఎక్కువ ఫేమస్ అవుతుంది తెలుసా? జీవితంలో ఎక్కువ కష్టాల్లో ఉన్నోడి నవ్వు ఉంటది చూసావా? అది ఫేమస్ అవుతుంది. అని ఒక స్మైల్ బాయ్ నిరూపించాడు. ఆ స్మైల్ బాయ్ స్మైల్ చాలా వైరల్ అయింది. కానీ అతని కథ చాలా క్రూయల్‌గా ఉంటుంది. మనం మీమ్స్‌లో కామెడీ వీడియోస్ కింద ఆ స్మైల్ బాయ్ చూస్తూ ఉంటాం. ఆ స్మైల్ బాయ్ కథ ఏంటో మీకు తెలుసా? చేతిలో చాయ్ పట్టుకొని తను నవ్వుతూ నలుగురికి నవ్వును పంచిన అతని పేరు అరుణ్. తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి, మాలపల్లి అనే గ్రామానికి చెందిన ఓ సాధారణ యువకుడు. అతను ఆర్థిక పరిస్థితి బాలేక, ఇంటి పరిస్థితి బాలేక అతను ఒక లారీలో క్లీనర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ లారీ డ్రైవర్ నెహ్రూ, ఈ అరుణ్ ఇద్దరు ఒక దగ్గర ఆగి చాయ్ తాగుతున్నారు. ఏదో మాటల్లో మాట వచ్చేసి నెహ్రూ ఒక జోక్ వేయటంతోటి ఇద్దరు కలిసి తెగన వేశారు. దాన్ని నెహ్రూ షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది అప్‌లోడ్ అయిన కొన్ని రోజులకే 50,000,000 వ్యూస్‌కి రీచ్ అయింది. ఇప్పుడు ఆ అరుణ్, ఆ సాధారణ యువకుడు సోషల్ మీడియాలో ట్రేడ్ మార్క్‌గా నిలిచాడు. అరుణ్ నవ్వు మాత్రమే మనకు తెలుసు. కానీ అతని నవ్వు వెనుకున్న కష్టాలు, బాధలు మనకు తెలీదు. ఆర్థిక పరిస్థితి బాలేక, ఇంటి పరిస్థితి బాలేక అరుణ్ 4థ్ క్లాస్‌లోనే చదువు ఆపేశాడు. కానీ ఆ లారీ డ్రైవర్ నెహ్రూ అతని ఎంకరేజ్‌మెంట్ తోటి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాడు. అరుణ్ కష్టాల్లో ఉన్నప్పుడు నవ్విన నవ్వే ఇంత ఫేమస్ అవుతే, ఏ కష్టాలు లేకుండా అరుణ్ నవ్వుతూ ఉంటే ఇంకెంత బావుంటుందో కదా!